హాయ్ ఫ్రెండ్స్. వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి మతిమరుపు వ్యాధులు ఎంత భయంకరమైనవో మనకు తెలుసు. ఇప్పటి వరకు వీటికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. కానీ మన మెదడులోని జీవకణాల లోపల ఉండే మైటోకాండ్రియా అనే చిన్న విద్యుత్ కేంద్రాలు కరెంటు లేక డౌన్ అవ్వడం వల్లే మనుషుల్లో ఈ మతిమరుపు వస్తోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చచ్చుబడిపోతున్న ఆ చిన్న ఇంచులను మళ్లీ రీఛార్జ్ చేసి పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి రప్పించిన ఆ వింత మెడికల్ సంచలనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ వెనుక ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఇన్సెమ్ పరిశోధనా సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంక్టన్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఉంది. వీరు డిమెన్షియా వ్యాధిగ్రస్త ఎలుకల మెదడు కణాలపై ఈ సరికొత్త ప్రయోగాన్ని చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రపంచ ప్రసిద్ధ నేచర్ న్యూరో సైన్స్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు మన మెదడు పనితీరుకో ఈ మైటోకాండ్రియాకు ఉన్న లింక్ ఏంటి? మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎనర్జీలో అత్యధిక భాగాన్ని మెదడే వాడుకుంటుంది. మెదడులోని న్యూరాన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవాలన్నా, జ్ఞాపకాల్ని దాచుకోవాలన్నా వాటికి విపరీతమైన పవర్ కావాలి. ఆ పవర్ని సప్లై చేసే చిన్న ఫ్యాక్టరీలే ఈ మైటోకాండ్రియా. వృద్ధాప్యంలో లేదా జబ్బులొచ్చినప్పుడు ఈ మైటోకాండ్రియాల శక్తి పడిపోతుంది. దాంతో మెదడు కణాలకు పవర్ అందక అవి బతికే ఉన్నా సరే జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోతాయి. మరి చచ్చుబడిపోతున్న ఆ పవర్ ప్లాంట్ని శాస్త్రవేత్తలు ఎలా రీఛార్జ్ చేశారు? ఇందుకోసం వారు ల్యాబ్లో కృత్రిమంగా మైటోడ్రెడ్జియస్ అనే ఒక వింత రసాయన రిసెప్టర్ని తయారు చేశారు. దీన్ని ఎలుకల మెదడు కణాల లోపలికి పంపినప్పుడు అది నేరుగా మైటోకాండ్రియా లోపలుండే జీ ప్రోటీన్లను యాక్టివేట్ చేసింది. ఒక డెడ్ అయిపోయిన బ్యాటరీకి పవర్ బూస్టర్ పెడితే ఎలా ఛార్జ్ అవుతుందో ఈ టెక్నాలజీ వల్ల మైటోకాండ్రియాల ఎనర్జీ మళ్లీ నార్మల్ లెవెల్కి వచ్చేసింది. దాంతో ఎలుకల్లో మాయమైపోయిన జ్ఞాపక శక్తి మళ్లీ అద్భుతంగా పెరిగింది. ఈ ప్రయోగంలో ఒక వింత నిజం బయటపడింది. ఇన్నాళ్ళు అల్జీమర్స్ వ్యాధి వస్తే మెదడు కణాలు పూర్తిగా చనిపోవడం వల్లే మతిమరుపు వస్తుందని, దాన్ని మళ్లీ వెనక్కి రప్పించలేమని సైన్స్ భావించింది. కానీ ఈ కొత్త పరిశోధన ఆ పాత సిద్ధాంతాన్ని తలకిందులు చేసింది. కణాలు చనిపోవడానికి చాలా ముందే ఈ మైటోకాండ్రియా పవర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే మతిమరుపు లక్షణాలు మొదలవుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే కణాలు పూర్తిగా చావకముందే వాటికి మళ్లీ ఛార్జింగ్ పెడితే మతిమరుపు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తేలింది. ఇన్నాళ్ళు అల్జీమర్స్ రీసెర్చ్ అంతా మెదడులో పేరుకుపోయే అమిలాయిడ్ ప్లాక్స్ అనే టాక్సిన్ గడ్డల చుట్టూనే తిరిగేది. కానీ మయో క్లినిక్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ కొత్త ఎనర్జీ మెటబాలిజం థియరీని బలపరిచాయి. ఈ కొత్త ఆవిష్కరణ సాయంతో భవిష్యత్తులో కేవలం ఎలుకలకే కాకుండా మనుషుల్లో కూడా ఈ మైటోకాండ్రియా ఇంజిన్లను నిరంతరం స్టిమ్యులేట్ చేసే మందుల్ని తయారు చేయవచ్చు. దీనివల్ల వృద్ధుల్లో వచ్చే జ్ఞాపక శక్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించడమే కాకుండా మెదడు కణాలు చనిపోకుండా ముందే అడ్డుకోవచ్చు. చూసారుగా, మన మెదడులోని లివింగ్ న్యూరాన్లకు కేవలం ఛార్జింగ్ తక్కువ అవడం వల్లే మతిమరుపు వస్తోందనే ఈ కొత్త నిజం మెడికల్ హిస్టరీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ బ్రెయిన్ రీఛార్జ్ టెక్నాలజీ త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మనుషులకు అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.